తర్వాతిగా ధనుస్సు రాశి యో ఏ యో బా బి బు ద భ ఢ బే ఈ అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు ధనుస్సు రాశి కిందికి వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా సూచించనగుచున్నది. సంవత్సరం ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగిన మార్పులు మరియు వృద్ధి అవకాశాలను తెస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగ జీవితం కొన్ని సవాళ్లతో ప్రారంభమవుతుంది. మీకు పని భారం పెరుగుతుంది. కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. పని పట్ల మీకు ఉత్సాహం తగ్గుతుంది. పనులు పూర్తి చేయడానికి, అంచనాలను అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంలో పని చేయడం తప్పించుకోవడానికి రకరకాల కారణాలను ఈ రాశివారు వెతికే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్త వహించాలి. చిన్న పనికి కూడా గుర్తింపు రావాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఆలోచనల ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. జాగ్రత్త వహించాలి. కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ రీత్యా విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి పై అధికారుల సహకారంతో ఉద్యోగంలో ఉన్నత స్థితి చేరుకునే అవకాశం ఉన్నది. ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు తెస్తుంది. సవాళ్లు మరియు అవకాశాలు రెండూ ఉంటాయి. సంవత్సరం మొదట్లో ఊహించని ఖర్చులు వచ్చి మీరు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా వ్యాపార సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం లేదా సహకారాల ద్వారా స్థిరమైన ఆదాయం వస్తుంది. దీనివల్ల మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. సోదరులు, సోదరీమణులు లేదా ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఆర్థికంగా స్థిరత్వానికి మరింత దోహదపడుతుంది. స్థిరాస్తులు లేదా ఇల్లు కొనడానికి లోన్లు లేదా ఆర్థిక సహాయం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైనప్పటికీ వారు అనుకున్న మొత్తాన్ని పొందగలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కలగవచ్చు. ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లలకు సంబంధించినవి. అంతేకాకుండా మనస్పర్ధలు పెరిగి కొన్నిసార్లు గొడవలు కూడా అధికమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలు ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు కానీ పుణ్యక్షేత్ర సందర్శన కానీ చేస్తారు. శని గోచారం 4వ ఇంటిలో ఉండడం వల్ల మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళన పడే అవకాశం ఉంటుంది. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యపరంగా సమస్య వచ్చినప్పటికీ తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు మరియు సమాజంలో మంచి స్థానం వల్ల మీరు ఈ సంవత్సరం చివరి నాటికి మరింత సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మరియు సమతుల్య ఆహారం తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. శాకాహారం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సరిపడా నిద్రపోతూ మరియు ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహిస్తే ఈ రాశి వారికి సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించే అవకాశం ఉన్నది. శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఎముకలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్త వహించాలి. పని భారం పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తే అడ్డంకులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఒక వ్యూహాత్మక విధానాన్ని అవలంబిస్తూ బలమైన వృత్తిపరమైన సంబంధాలపై దృష్టి పెడితే ఈ సంవత్సరం మొదట్లో వచ్చే సవాళ్లను జయించి సంవత్సరం 2వ భాగంలో స్థిరమైన వృద్ధిని పొందేటటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. విజయం సాధించడానికి మీరు ఏకాగ్రతతో పట్టుదలతో శ్రద్ధగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. రాహువు మానసిక ఆందోళన పెంచడమే కాకుండా చదువు విషయంలో ఏకాగ్రతల తగ్గేలా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చదువుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది.